మనకు ఇది ఏ అని తెలుసు, ఇది బి అని తెలుసు, ఇది హెచ్ వాల్యూ. మనం ఇప్పుడు ఈ రెండింటిని కన్వర్ట్ చేద్దాం, దీన్ని కాన్ఫిగర్ చేద్దాం. L1 L2 హోల్ స్క్వేర్ ప్లస్ M1 M2. దీన్ని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనుకుంటే మనకు కావాల్సింది a మైనస్ బి హోల్ స్క్వేర్. a మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4h స్క్వేర్లో కావాలి. కాబట్టి దీన్ని మైనస్లో తీసుకున్నాం, అంటే మైనస్ 2ab ఈజ్ ఈక్వల్ టు a మైనస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఇది మైనస్ ఉంది కాబట్టి అదికి వస్తే ప్లస్ 2ab. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఈ వాల్యూ, మరి దీని వాల్యూని రాదు. ఏ అంటే L1 L2 మైనస్ M1 M2 హోల్ స్క్వేర్ ప్లస్ 2L1 L2 M1 M2. ఇప్పుడు దీని వాల్యూ పెడదాం. L1 M2 హోల్ స్క్వేర్ ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్. దీన్ని మనం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనుకుంటే ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ తీసుకున్నాం. మనకు ఆల్రెడీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇక్కడనే ఉంది. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ కోసం మైనస్ అవుతుంది. మేము ప్లస్ ఏం తీసుకున్నాము అంటే ఇక్కడ వచ్చిన ఈ ప్లస్ 2abని కట్ చేయాలంటే మనకు మైనస్ 2ab కావాలి. అందుకని దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ తీసుకున్నాం. దీని వాల్యూ ఇది మనకి ఏ మైనస్ బి వాల్యూ కావాలి. ఏ అంటే L1 M2 మైనస్ L2 M1 హోల్ స్క్వేర్ మైనస్ 2 L1 M2 L2 M1. ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేద్దాం. quantity is equal to L1 L2 minus M1 M2 by L1 L2 minus M1 M2 whole square plus 2L1 L2 M1 M2. ఇది ఇక్కడ రాసేసినాం. ఇది ప్లస్ సింబల్ ప్లస్ పెట్టేద్దాం. ఇది ఇక్కడ రాసినాం. L1 M2 మైనస్ L2 M1 హోల్ స్క్వేర్ మైనస్ 2L1 ఇంటూ M1 M2. ఇక్కడ ఇది కట్ అయిపోతుంది. మిగిలిన ఇవి quantity is equal to L1 L2 మైనస్ M1 M2 by L1 L2 మైనస్ M1 M2 whole square plus L1 M2 minus L2 M1 whole square plus ఇప్పుడు కాస్ట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ దీని వాల్యూ 2h హోల్ స్క్వేర్ అంటే 4h స్క్వేర్. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఇది దీని వాల్యూ 2h స్క్వేర్. 2h స్క్వేర్ అంటే 4h స్క్వేర్. ఇది L1 L2 మైనస్ M1 M2 అంటే ఏ మైనస్ బి.